ముహూర్త సమయం రాగానే మంగళ వాయిద్యాలు ఒక్కసారిగా గట్టిగా మోగాయి. పెళ్ళికొడుకు కార్తీక్ తాళి తీసుకుని వెన్నెల మెడలో కడుతుండగా ఆమె మెడలో ఏదో ఉరితాడు పడినట్టుగా ఆమె కళ్ళను ఒక్క క్షణం గట్టిగా మూసుకుంది. తన కంటిలో నీళ్లు వస్తుండగా చుట్టూ ఉన్న అమ్మ, నాన్న, అత్తయ్య, బంధుమిత్రులందరూ అక్షింతలు వేస్తూ వారిని దీవిస్తున్నారు. నీకొక మంచి భర్తగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను వెన్నెల. అతడి మాటకు ఆమె కళ్ళను ఒక్కసారిగా తెరిచింది. కాని అతని మొహం చూడలేదు. అసంతృప్తితో తన మెడలో గుండెల మీద ఉన్న మంగళసూత్రాలను శూన్యమొహంతో చూసింది. నిన్ను కంటికి రెప్పవలె కాపాడుకుంటానని నిజంగా నేను ప్రామిస్ చేస్తున్నాను అని కార్తీక్ ఆమెకు వినపడేలాగా మాత్రమే తన పక్కనే కూర్చుని పెళ్లిపేటల మీద చెప్తూ ఉంటే ఆమె కన్నెత్తి కూడా అతని మొహం వైపు చూడలేదు. కాని తన చూపు ఇంకా మెడలో ఉన్న తాళి మీద ఉంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉండగా, లేదు, నేను బావని అస్సలు నమ్మను. తను ప్రేమించిన అమ్మాయి కోసం నన్ను వద్దనుకున్నాడు అప్పట్లో. తర్వాత ప్రేమించిన అమ్మాయి అతన్ని మోసం చేసింది కాబట్టి నేను కావాల్సి వచ్చింది. నాకిష్టం లేకపోయినా. ఒకవేళ అతడి ప్రేయసి అతన్ని మోసం చేసి ఉండకపోతే ఇప్పటికీ అతడు ఆమెతో ఉండేవాడు కదా! ఇప్పటికీ కూడా నా ప్రేమను గుర్తించుండేవాడు కాదు కదా! ఇప్పటికీ నేను దీనికొక సెకండ్ ఆప్షన్‌నే. సంవత్సరం క్రితం వెన్నెల సిగ్గుపడుతూ కార్తీక్ వాళ్ళ మేడ మీద అతడిని కలవడం కోసం వెయిటింగ్ చేస్తూ ఉంది. తన చీర కొంగును నలుపుకుంటూ, టెన్షన్ అవుతూ అతని కోసం వేచి ఉంది. తనకు ఇదే మొదటిసారి కార్తీక్ ఇంటికి రావడం. కార్తీక్ తన బావ అయినప్పటికీ తను ఎప్పుడు కూడా ఇక్కడికి రానేలేదు. కానీ ఈ రోజు వచ్చింది. అతడి అమ్మ అండ్ తన అమ్మా నాన్న వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి నిశ్చయించారు ఒక్కసారిగా. కానీ ఒకసారి పెళ్ళికి ముందు ఏదో పెళ్లి చూపుల్లాగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని తనని ఇంటికి పిలిచారు. అతడు కొంచెం వర్క్ వల్ల బిజీగా ఉండేసరికి. వాళ్ళ తల్లిదండ్రులు కింద హాల్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారు. తదుపరి విషయాల గురించి. అతడి కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటే ఆమెకు చెమటలు కూడా పడుతూ ఉన్నాయి. కొంచెం భయం స్టార్ట్ అవుతూ ఉండగా. ఎందుకు అంటే కార్తీక్ కేవలం తనకు బావ మాత్రమే కాదు. తను ఎప్పటినుంచో వన్ సైడ్ లవ్ చేస్తూ అతడే తన సర్వస్వమని అనుకునే వ్యక్తి తనకి అతడు. కానీ ఒక్కసారి కూడా కార్తీక్‌తో ఒంటరిగా మాట్లాడనే లేదు. బావ అంటే చచ్చేంత సిగ్గు కూడా తనకి. ఎప్పుడైనా అతడితో మాట్లాడింది అంటూ ఉంటే అది కేవలం తన తండ్రి లేదా తన అక్క అలా ఎవరో ఒకరు ఉన్నప్పుడు మాత్రమే. తనతో చాలా తక్కువ సార్లు మాత్రమే మాట్లాడింది. అలా ఆమె కొంచెం భయపడుతూ, టెన్షన్ అవుతూ ఉండగా తన ఫ్రెండ్ చంద్రిక నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఎవరైతే విదేశాలలో ఉంటున్నారో. వెన్నెల, నీ బావతో మాట్లాడావా? ఇంతకీ ఏం చెప్పాడు? ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎగిరి గంతులేసుండాలే అని చంద్రిక ఫోన్‌లో ఆగకుండా అడుగుతూ ఉండగా, ఆగు చంద్రిక, బావ ఇంకింటికి రాలేదు. మీటింగ్‌లో ఉన్నాడంట అత్తయ్య చెప్పింది. తన కోసమే వెయిటింగ్ చేస్తున్నాను. వెన్నెల సంకోచంగా అంది. ఓహ్! అయితే ఈ గ్యాప్‌లో నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. నీ బావతో ఎలా మాట్లాడాలో వెన్నెల. ఖచ్చితంగా ఈరోజు నువ్వు అతనితో ఫ్రీగా మాట్లాడుతూ, నువ్వు అతన్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నావో అంతా చెప్పేసేయ్. నీ లోపల ఎలాంటి భావోద్వేగాలను దాచేయకు ఇకపై. ఇది కేవలం పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే కాదని, నువ్వతన్ని లవ్ చేస్తున్నా అని చెప్పి. కొంచెం ఇంట్రోవర్ట్ అండ్ సిగ్గు వల్ల చెప్పలేకపోయా అని చెప్పేసేయ్ మరి. చంద్రిక చెప్తూ ఉంటే, కానీ నాకు భయంగా ఉంది అని తడబడుతూ ఉంది వెన్నెల. ఓహ్! అయితే నీ అందమైన బావని నేను వచ్చి తన్నకపోనా? దానికి సర్రుమని వెన్నెల అడ్డుకుంది క్యూట్‌గా. చంద్రిక అని గట్టిగా పిలిచి మళ్ళీ నవ్వుకుంది. అలా తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ టైం మర్చిపోయింది. ఇంతలో కార్తీక్ మేడపైకి వస్తున్నాడు. కానీ ఆమె ఇంకా అతన్ని గమనించలేదు. అతను ఆమెను వెనుక నుండి చూసి ఆమెను పిలవడానికి మరికొన్ని అడుగులు వేశాడు దగ్గరికి. అతను ఆమె పేరు పిలవడానికి ముందే ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ వెనక్కి తిరిగింది. అంతే, ఆమె ఎద అతడి దేహానికి అనుకోకుండా ఢీకొట్టగానే దానికి ఆమె స్తంభించిపోయింది కళ్ళు పెద్దవి చేస్తూ. ఇదే మొదటిసారి ఆమె అతన్ని అంత దగ్గర నుంచి చూడటం. అదీ కాక ఇలా తాకేసరికి ఆమె వెంటనే భయంతో వెనక్కి అడుగులు వేసింది. అవును. ఎంత అంతటిని ప్రేమించినప్పటికీ అయినా అతడి స్పర్శకి ఆమె భయపడిపోయింది సిగ్గుతో. అంత అందమైన అతడి మొదటి మొహంలో ఆమె సిగ్గు అండ్ భయాన్ని గ్రహించిన కార్తీక్‌కు అతడి తల్లి మాధవి ఆమె గురించి సరిగ్గా ఏమి వర్ణించిందో ఇప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. అతను ఆమెలో దానిని ప్రత్యక్షంగా చూడగలుగుతూ. కానీ ఏ మాటకో మాట ఆమె నుంచి చూపు పక్కకి తిప్పుకోలేకపోయాడు కూడా. హాయ్ వెన్నెల. అతను పేరుతో పిలవగానే ఆమె పెదవులపై స్మైల్ తెప్పించింది. తన భయాన్ని పోగొట్టింది అతడి స్వరంతో. హాయ్ బావ.
చాలా సిగ్గుపడుతూనే ప్రతిస్పందించింది. "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" కార్తీక్ నమ్మశక్యమైన స్వరంతో అడిగాడు. దానికి ఆమె సర్ప్రైజ్ అయ్యి తల ఊపింది. తన చేతులను నలుపుకుంటూ, కిందకి చూస్తూ. "నా మీదే నీకున్న ప్రేమను నేనెప్పుడు గమనించలేదు. అండ్ నువ్వు నాతో ఎప్పుడు పెద్దగా కూడా మాట్లాడలేదు. కాబట్టి నాకొక్కసారి కూడా నీపై ఎటువంటి అనుమానం కూడా రాలేదు. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు అమ్మ మన ఇద్దరికీ పెళ్ళిని ఏర్పాటు చేస్తున్నానని చెప్పింది. నువ్వు నన్ను సిన్సియర్‌గా లవ్ చేస్తున్నావంటూ. నిజంగా చాలా గందరగోళంగా ఉంది. అసలు ఎలా నువ్వు నీ హృదయంలో ఏముందో దాన్ని నా నుండి ఎలా దాచగలిగావో నాకు ఇప్పటికీ అంతు చిక్కలేదు." అతడి కన్‌ఫ్యూజన్‌ను అర్థం చేసుకుంటూ ఆమె అతడి వైపు చూసింది. "నీకు తెలియదు బాబు. నేను నీకు ఎన్ని సార్లు ప్రపోజ్ చేయడం ప్రయత్నించానో. అదేంటో నిన్ను చూసిన ప్రతిసారి నా హార్ట్ అండ్ బ్రెయిన్ అసలు పనిచేయడమే మర్చిపోతాయి. నువ్వు నా వంక మామూలుగా చూసినా సరే, నా లోపల ఏదేదో అయిపోయి, ఇంకా అక్కడి నుంచి ఏదో పిచ్చిదానిలా మాయమైపోతాను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే కొన్నిసార్లు నీ గురించి కాకుండా వేరే దేని గురించి ఆలోచిస్తున్నానని నేనే బై మిస్టేక్ గ్రహించినా నాకు నేనే నచ్చను తెలుసా? నీతో ఎంతగా ప్రేమలో ఉన్నానని నీతో ఎంత ధైర్యం చేసి చెప్పాలని ట్రై చేసినా కానీ నా హృదయం ఎప్పుడు నా మాట వినేది కాదు సిగ్గుతో" అని మొత్తంగా ఆమె సిగ్గుతోనే ఇక అంతా చెప్పేసింది. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ తను కనిపించకుండా పోతానని ఉద్రిక్తంగా ఒప్పుకుంటుంది. ఆమె తన రహస్యాలను అతనితో పంచుకుంటూ చేతులు పిసుకుతూ కార్తీక్ ముందు సిగ్గుతో చచ్చిపోతుంది. ఎవరి గురించి అయితే తన అస్తమానం ఆలోచిస్తూ కలలు కంటూ వచ్చిందో అతడే తన ముందు నుంచుని తన ప్రేమ గురించి వింటూ ఉంటే, "వెన్నెల." కార్తీక్ అతడి గొంతును సవరించుకుని ఆమెను బాధాకరమైన గొంతుతో పిలిచాడు. ఆమె వెంటనే అతని మొహం వైపు చూసింది. అతని నోటి నుండి ఆమె పేరు వినగానే ఆమె చిరునవ్వు పెద్దదయింది. అతను ఏమి చెప్పబోతున్నాడో తెలియదు గాని, "నాకు తెలుసు నువ్వు మాటల్లో చెప్పేదానికన్నా కూడా అంతకు మించి ఎక్కువగా ప్రేమిస్తున్నావని. నీ కళ్ళలోనే కనిపిస్తుంది అంతా. కానీ నేను నిన్ను తిరిగి ప్రేమించలేను. నేను జానుని ప్రేమిస్తున్నాను. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోలేను. మేమిద్దరం ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం. నా సూటిగా చెప్పే మాటలు నిన్ను బాధపెడతాయని నాకు తెలుసు. కానీ ఇప్పటికే నాపై పీకల దాకా పెంచుకున్న నీ ప్రేమను మరింత ఎక్కువగా పెంచలేను. కానీ నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటికీ వేరొక అమ్మాయిని ప్రేమించకుండా ఉండి ఉంటే, ఖచ్చితంగా నిన్నే ప్రేమించి ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉండేవాడిని నీ ప్రేమ కోసమైనా." చాలా సింపుల్‌గా కార్తీక్ ఏమీ దాచకుండా ఆమెకి చెప్పేస్తూ వస్తూ ఉంటే, ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే తల కిందకి దించుకుంది. తన కింద పెదవిని లోపలికి మడుస్తూ. తన కంటిలో నీళ్లు బయటకు రాకుండా తనని తాను నియంత్రించుకుంటుంది. ఆమె ఇంకా అతని వైపే చూస్తే ఖచ్చితంగా అతనిని పట్టుకుని ఏడ్చేస్తదేమో అన్న భయంతో. కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ చూసిన అతడు మాట్లాడడం మధ్యలో ఆపివేశాడు ఒక్క క్షణం. "హే! ఐయామ్ సారీ. నిన్ను బాధ పెట్టాలనేది నా ఉద్దేశ్యం కాదు కానీ" ఆమె మధ్యలో మాట్లాడింది. "ఇట్స్ ఓకే. నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇప్పటికే వేరే ఎవరితోనో ప్రేమలో ఉన్నావు." ఆమె మాటను ఏమీ పట్టనట్టుగా చెప్పడానికి ట్రై చేసింది. కానీ తన లోపల ఏడుపు తన్నుకుంటూ వచ్చేస్తుంది. తన కంటి నుంచి ఒక కన్నీటి బొట్టు కిందకి జారింది. కానీ అది అతడికి కనిపించలేదు. ఆమె ఇప్పటికే కిందికి చూస్తూనే ఉంది కాబట్టి. ఆమెను అలా చూస్తూ ఉంటే అతని నోటి వెంట ఒక్క మాట కూడా రావడానికి చాలా కష్టమవుతుంది. సరే. కార్తీక్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాడు. కానీ మెట్ల దగ్గర ఆగాడు ఏదో చెప్పడానికి కానీ. "నేను కొంతసేపు ఆగి వస్తాను. దయచేసి నన్ను కొద్దిసేపు వదిలేయండి." ఆమె అతని వంక కూడా చూడకుండా బాధగా చెప్పేసరికి అర్థం చేసుకుంటూ కార్తీక్ మెట్ల గుండా వెళ్ళిపోతూ ఎందుకో అతడు మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు ఆమె వైపు. కానీ ఆమె అప్పటికీ కూడా తలదించుకుని చలనం లేని వ్యక్తిలాగా అదే చోట ఉండిపోయింది. దానికి అతడు గుండె ఎవరో పట్టుకుని పిసికేస్తున్నట్టు అనిపించింది. అతడు మౌనంగా వెళ్ళిపోయాడు ఆమెను డిస్టర్బ్ చేయకుండా. కింద హాల్‌లో కార్తీక్ తల్లి మాధవి అండ్ వెన్నెల తల్లి కౌసల్య, తండ్రి జయరాం కిందకు వస్తూ ఉన్న కార్తీక్‌ని చూశారు. "సో కార్తీక్, ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నావు?" అతని తల్లి అడిగింది. నిజం చెప్పాలంటే కార్తీక్ లోపల చాలా టెన్షన్ వచ్చింది. కానీ అతడికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదని వారి వైపు కాకుండా పక్కకు చూస్తూ, "నేను ఈ పెళ్లి చేసుకోలేను." ఆ ఒక్క మాటకి వెన్నెల తండ్రి జయరాం అతను కూర్చున్న చోటు నుంచి పైకి లేచాడు. "కార్తీక్ ఏమైంది? ఎందుకు నువ్వు నా కూతుర్ని చేసుకోలేవు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా?" అని ఆందోళనగా అడుగుతుండగా అంతలో వెన్నెల కూడా కిందకు వచ్చేసి మధ్యలో జోక్యం చేసుకుంటూ అతడిని ఆపివేసింది. "మేమిద్దరం ఒకరినొకరు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం నాన్న. దయచేసి ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు వేయొద్దు. పదండి
వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. ఆమె మాటలను తిరస్కరించి మళ్ళీ జయరాం అడగబోయాడు. ఆమె అతడి కళ్ళలోకి చూడగానే అతడు ఆమె కళ్ళల్లో దాచుకున్న బాధ మరియు ఆమె కళ్ళు ఎంత ఎర్రగా ఉండిపోయి ఉన్నాయో అర్థం చేసుకొని ఆ నిశ్శబ్దంలోని అతని మనసు కూడా విరిగిపోయి ఆమె మణికట్టును పట్టుకున్నాడు అయిష్టంగా. ఇంకా తనను అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళిపోతున్నాడు. మరొక్క మాట చెప్పకుండా అతని భార్యతో సహా. దయచేసి వెళ్ళకండి. మాధవి వేడుకుంది. కాని వెన్నెల సమాధానమిచ్చింది బలవంతంగా చిరునవ్వుతో. అత్తయ్య, అన్ని ముగింపులు మనం ఆశించిన విధంగా ఉండవు. కొన్నిసార్లు బలవంతం చేయడం కంటే వదిలేయడం మంచిది. ఆమె బాధతో చివరి వాక్యం చెప్పినప్పుడు కార్తీక్ తల పైకెత్తి ఆమెను చూశాడు. కానీ ఆమె తన పేరెంట్స్తో అప్పటికి గుమ్మం దాటి వెళ్ళిపోయింది. అలా వాళ్ళు వెళ్ళిపోయాక మాధవి కోపంగా అనుమానంతో కార్తీక్ వైపు చూసింది. అసలు మీరిద్దరు మేటపైన ఏం మాట్లాడుకున్నారు అని సూటిగా అడిగింది. మేమిద్దరం కలిసి బతకలేమమ్మా, ఈ మ్యాటర్ వదిలేంతటితో అతడి అమ్మ కంటిలోకి చూడకుండా చూసి సమాధానం చెప్పాడు. కానీ ఆమె గట్టిగా అరిచింది కార్తీక్ పై. నిన్ను అంత పిచ్చిగా అమ్మాయి ప్రేమిస్తూ ఉంటే చూస్తూ ఎలా వదిలేయమంటావు? నీ మదర్ నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో నీకు కనిపించడం లేదా? నీ బుర్ర ఎక్కడ ఉంది? కార్తీక్, తనకు నువ్వంటే పిచ్చి ప్రేమ ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఖచ్చితంగా నువ్వే తనతో ఏదో చెప్పుంటావు. అందుకే ఇప్పుడు ఇలా వెళ్ళిపోయారు, ఒక్క మాట కూడా అనకుండా. కార్తీక్ అతడి తల్లి కళ్ళలోకి చూశాడు. అవును, నేనే తనకు చెప్పాను. నా మనసులో ఇంకొక అమ్మాయి ఉంది. నేను తనని పెళ్లి చేసుకుంటానని, వెన్నెలను పెళ్లి చేసుకోను అని. నువ్వు ముందుగానే నాకు వెన్నెల గురించి చెప్పి ఉండాల్సిందమ్మా. అసలు ఎందుకు తనతో నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయావు? ఇంటికి కూడా పెళ్లి చేస్తావు నా మనసులో ఏముందో తెలుసుకోకుండా. కేవలం నీ వల్ల మాత్రమే తను ఇప్పుడు బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మాధవి తట్టుకోలేకపోయింది. ఓ వెల్, అలా అయితే నువ్వెందుకు నీ మనసులో ఇంకెవరు ఉన్నారు అన్న విషయం నాకెందుకు చెప్పలేదు? ఎప్పుడైతే నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడల్లా ఆమె కూడా సీరియస్గా అడిగింది. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ జాను చెప్పింది తనకి పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం కావాలని, మా ఇద్దరి రిలేషన్షిప్ అనేది ఎవరికీ చెప్పకూడదని. మాధవి షాక్ అయింది. నువ్వు మాట్లాడుతుంది నీ ఫ్రెండ్ చెల్లి జానుయేనా? కార్తీక్ కన్ఫ్యూజన్ అయ్యాడు. ఎందుకు అతని అమ్మ అంతగా షాక్ అయింది ప్రేమించే అమ్మాయి గురించి వినగానే అనుకుని అవును అన్నట్టుగా తల ఊపాడు. తను నీకు కరెక్ట్ కాదు కార్తీక్. దానికి లేని అలవాట్లంటూ లేవు. ఇప్పటికీ ఎంతమంది అబ్బాయిలతో అది తిరిగిందో నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకు మీ ఇద్దరి గురించి బయట పెట్టవద్దు అన్నదానికి కారణం తెలుసా? ఒకవేళ బయట పెడితే కనుక కేవలం ఎవరో కాదు తన మాజీ ప్రియులు అందరూ కూడా వచ్చి దాని అసలు స్వరూపం బయట పెడతారన్న భయంతో అది నిన్ను బయట పెట్టకుండా చేసింది. అతడి కన్న తల్లి అతడు ప్రేమించిన అమ్మాయి గురించి ఆ విధంగా మాట్లాడుతుంటే కార్తీక్ తట్టుకోలేక గట్టిగా అరిచాడు మొట్టమొదటిసారి. దయచేసి అలా మాట్లాడడం ఆపండమ్మా. నువ్వు కావాలని లేనిపోని నిందలు వేస్తున్నావు తన మీద. సో నేను వెన్నెలను పెళ్లి చేసుకుంటాను కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా మా ప్రేమను విడగొట్టలేవు అంటూ వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ జాను ఇంటి ముందే ఫ్లవర్ బొకేతో పట్టుకుని ఆమె కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచో. చాలా హ్యాపీనెస్తో ఈరోజు వ్యాలంటైన్స్ డే కావడంతో ఆమెకు చాలాసార్లు ఫోన్ చేస్తున్నా ఆమె అతడి ఫోన్ కాల్స్ అనేవి అటెండ్ చేయడం లేదు. అలా వెయిటింగ్ చేస్తూనే ఇప్పటికీ 30 నిమిషాలు మళ్ళీ దాటింది. ఇప్పటికీ విసిగిపోకుండా అక్కడే ఒంటరిగా ఆమె కోసం ఇంటి ముందరే వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. కానీ అంతలో అతడికి మరొక కాల్ వచ్చింది అతడి ఆఫీస్ నుంచి. దాంతో అతడు ఆ ఫ్లవర్ బొకేను ఆమె ఇంటి డోర్ వద్ద పెట్టేసి వెళ్ళిపోదాము అని నిర్ణయించుకున్నాడు. అలా అతడు ఇంటి గేట్ ఓపెన్ చేసి డోర్ దగ్గరికి అడుగులు వేయగా అప్పటికి ఇంట్లో నుంచి ఏవో విచిత్రమైన శబ్దాలు వస్తుండటంతో అతడు కన్ఫ్యూజన్ అయ్యి చుట్టూ చూశాడు. ముందర అతడు పట్టించుకున్నట్లుగా ఉన్న ఎవరో అమ్మాయి చేసిన ఆ విచిత్రమైన శబ్దానికి ఇంటిలో ఎవరో ఉన్నారనుకుంటూ వెళ్ళి గ్లాస్ విండో గుండా లోపలికి చూశాడు. కానీ అతడు కళ్ళు పెద్దవి అయ్యాయి షాకింగ్తో. లివింగ్ రూమ్లో సోఫా మీద అయితే గర్ల్ ఫ్రెండ్ జాను వేరే వారితో చూడకూడని సిచ్యువేషన్లో చూసేశాడు. అతని కంటిలో కన్నీళ్ళు ఒక్కసారిగా గిర్రమని తిరిగాయి. అతడి చేతిలోని ఫ్లవర్ బొకే కింద పడిపోయింది. లోపలి నుండి వస్తున్న నవ్వులు మరియు ఆ శబ్దాలు అతని కళ్ళు మరియు చెవులు మూసుకునేలా చేశాయి. అతను భరించలేకపోయాడు. తర్వాత అతను కోపంగా అరుస్తూ పిడికిలి బిగించి గ్లాస్ విండోను పంచ్ చేశాడు. వెనుకకు తిరిగాడు. దాంతో లోపల ఉన్న ఇద్దరు కూడా కార్తీక్ని చూశారు. జాను భయపడి తొందరగా తన బట్టలు వేసుకుంటుంది.
కార్తీక్ అతడు తెచ్చిన పువ్వుల బొకే పైనుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా, జాను బయటికి వచ్చేసి అతడి దారిని అడ్డుకుంది. అది నిన్ను బ్రతిమాలుకుంటూ. కానీ ఎప్పుడైతే అతడు ఆమెను దగ్గర నుంచి చూశాడో, అప్పటికి ఆమె తెల చెదిరిపోయి, మేకప్‌తో సహా బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా అతడు ముందు అలా నిలబడితే, కనీసం ఆమెని చూడలేకపోయాడు. అతడి గుండె ఎంత ముక్కలు ముక్కలుగా అయిపోతుందో. అతడు ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో అలా ఉండడం చూసి. కార్తీక్, ప్లీజ్ ఆగు. దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకు. నేను అతడితో అఫైర్ పెట్టుకోవాలని అనుకోలేదు. కానీ మేమిద్దరం తాగేసి ఉన్నప్పుడు తెలియకుండానే ఒకరితో ఒకరు శారీరకంగా కలిసాము. ఆ తర్వాత మేమిద్దరం డిసైడ్ అయ్యాము. ఒకరితో ఒకరు కాంటాక్ట్‌లో ఉండకూడదు అని. కానీ ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోయాము. దయచేసి అర్థం చేసుకో. ఆమె మాటల మధ్యలోనే ఆపివేసేలా కార్తీక్ ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. ఆమె గ్రహించకముందే ఆమె మరొక చెంపపై కూడా అంతకన్నా గట్టిగా కొట్టాడు. అతడి కళ్ళు ఎర్రగా కన్నీరుతో నిండి ఉండగా. ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలని అడుగుతున్నా. ఓహ్! అయితే నీకు ఒళ్ళు కొవ్వెక్కి ఎవరితోనో అఫైర్ పెట్టుకుంటే అది నేను చూసి కూడా నీతో ఉండాలంటావు. అంతేనా? అంతేనా అని అడుగుతున్నా కదా! అని గొంతు పెద్దది చేస్తూ అరిచాడు. ఆమె అప్పటికి నిశ్శబ్దంగా ఉండేసరికి అతడు మళ్ళీ ఆమెను చెంపదెబ్బ కొట్టబోయాడు. కానీ ఆమె భయంతో కళ్ళు మూసుకునేసరికి ఆమెను కొట్టకుండా గుండెలు పగిలేలా అరిచాడు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నువ్వు కూడా అంతగా నన్ను ప్రేమించుని ఉంటే ఇప్పటికి నీకు అర్థమయ్యుండేది. నేను ఎంత ముక్కలు ముక్కలుగా అయిపోతున్నానో ఈ నొప్పిని భరించలేక. ఇంకెప్పుడు నీ మొహాన్ని నాకు చూపించుకు అని ఆమెను తిడుతూ అతడు కన్నీటిని ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోయాడు. కానీ ఆమె అతని వెనుక నుంచి కౌగిలించుకుంది. కార్తీక్ వెళ్ళొద్దు. ప్లీజ్ నా మాట విను. ఆమె అతడిని తాకగానే అతడు ఆమెను వెనక్కి నెట్టి మరింత బలంగా ఒకటి పీకాడు. నీ పాపిష్టి చేతులతో నన్ను ముట్టుకోకు. నాకు వచ్చే కోపానికి నిన్ను చంపేయాలనిపిస్తుంది. నీకుంటూ క్యారెక్టర్ అనేది ఉండకపోయి ఉండొచ్చు. కానీ నాకు ఉంది. నీలాంటి ఆడదాని నీడ కూడా నన్ను తాకితే ఊరుకునేదే లేదు అంటూ అక్కడి నుంచి విరిగిన మనసుతో వెళ్ళిపోయాడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్. పెళ్లి తర్వాత కార్తీక్ వెన్నెలని అతడి ఇంటికి తీసుకువచ్చి ఆమెకిల్లంతా చూపిస్తూ చివరికి వారి బెడ్రూమ్‌కి తీసుకువచ్చాడు. ఏదో మాట్లాడుతూనే తనని ఆశ్చర్యపరిచాడు. ఆ రూమ్ అంతా కూడా తన ఇష్టాలకి తగ్గట్టుగానే తనకు నచ్చిన కలర్స్‌తో తనకు నచ్చిన విధంగా అరేంజ్ చేసి ఉంది. ఆమె రియాక్షన్ చూసిన కార్తీక్ చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు లోపల. నేను అత్తయ్యని అడిగాను. నాకు కాబోయే వైఫ్ యొక్క ఇష్టాలు, అయిష్టాలు అన్నీ తెలుసుకున్నా. నీ ఇష్టాలకు తగ్గట్టే మన బెడ్రూమ్‌ని చేంజ్ చేశాను. నీకు నచ్చిందా వెన్నెల? అని అతడు అడిగినా ఆమె అతడికి ఏమాత్రం స్పందించలేదు. దానికి బదులుగా ఆమె చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ఉంది. అతడు ఆమె యొక్క ఆన్సర్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉండగా, వెన్నెల, నీకు మన రూమ్ నచ్చింది కదా! ఒకవేళ నీకు నచ్చకపోతే నాకు తెలియజేయు. నీ ఇష్టానికి, అభిరుచి తగ్గట్టు అన్నీ మారుస్తాను. ఆమె అతని మాట విననట్లుగా బాత్రూమ్‌కి వెళ్ళింది. దానితో అతని మొహం కలత చెందింది. అతడు నిట్టూర్చి రూమ్ నుండి వెళ్ళిపోయాడు. ఆమెకు రెడీ అవ్వి తన సారీ మార్చుకుంటుంది అని భావించి. 30 నిమిషాల తర్వాత కార్తీక్ అతడి సొంత బెడ్రూమ్‌లోకి అపరిచితుడిలాగా ప్రవేశించాడు సంకోచపడుతూ. ఇప్పుడు ఆమెను భోజనానికి పిలవడానికి వచ్చాడు. కానీ ఆమె దిండ్లు తీసుకుంటున్నట్లు చూసినప్పుడు అతను అయోమయంలో పడ్డాడు మొదట. కానీ ఆమె ఉద్దేశం తెలుసుకొని కంగారు పడ్డాడు. వెన్నెల, ప్లీజ్ బెడ్ మీద పడుకో. ఆమె అతని మాట విన్నప్పటికీ అతడి వైపు కూడా చూడకుండా ఆమె పక్కనే ఉన్న సోఫా మీదకి వెళ్ళింది. అతడు ఆమెను ఆందోళనగా చూస్తూ ఉండగా, వెన్నెల, నువ్వు సోఫా మీద పడుకోలేవు. నీకు కావాలంటే నేనక్కడ పడుకుంటాను వెళ్ళి. నువ్వు బెడ్ మీద పడుకోవచ్చు. నేను అడ్జస్ట్ చేసుకోగలను. అతని మాటలకు ఆమె ఏమాత్రం ప్రతిస్పందించలేదు. ఆమె అతడు ఎంత చెప్పినా వినదు అని అతడిని గ్రహించేలా చేస్తూ వెళ్ళి ఆమె సోఫా మీద పడుకుంది. అతడిని పట్టించుకోకుండా. దాంతో అతడు మళ్ళీ మాట్లాడాడు. ఆమెకు ఇబ్బంది కలిగించడానికి సరిపోయేంతగా. అతడికే తెలియకుండానే. సరే, అక్కడే పడుకో నీకు కావాలంటే. కానీ ముందు కిందికి రా, మనం డిన్నర్ చేద్దాం. ఆమె విసుగుగా అతని వంక చూసింది చివరికి. ఓవర్ యాక్షన్ చేయడం ఆపుతావా? ఆమె అలా అడిగేసరికి కార్తీక్ శూన్య మొహంతో వేసుకొని చూశాడు. ఎప్పుడూ బావా అని అతడు మాట్లాడితేనే పొంగిపోయే అతడి మరదలు ఇప్పుడు మొదటిసారిగా అంత కఠినంగా ప్రతిస్పందించడం చూసి నమ్మలేకపోయాడు. నేనా? అని మెల్లగా అన్నాడు. అప్పుడు ఇంకెవరు? పోనీ నన్ను అంటావా చెప్పు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఓ, నన్ను నువ్వు నిజంగా కేర్ చేసే వాళ్ళలాగా, లవ్ చేసిన వాళ్ళలాగా తెగ నటించేస్తున్నావు. ప్లీజ్ ఆపేయ్. నీ యాక్టింగ్ నేను భరించలేకపోతున్నాను.
దీనిని యాక్టింగ్ అంటారో, లేదా ఇంకేదైనా అంటారో నాకు తెలీదు. కానీ నేను నీ పట్ల కేర్ చేస్తున్నా అండ్ నాకు తెలుసు. ఇంకాపు. నువ్వు నిజంగా నా పట్ల ఏం చేస్తున్నావు? నాకు అంతా బాగా తెలుసు. నన్ను విసిగించిన ఆపేయి. నాకు నిద్ర వస్తుంది. నేను ఇప్పటికే అలసిపోయి ఉన్నాను. ఆమె ఇప్పుడు అతని పట్ల తనకు ఎలా అనిపిస్తుందో పూర్తిగా అర్థమయ్యేలా సీరియస్‌గా మాటలోనే పూర్తిగా వివరించింది. అతను విచారంగా నిట్టూర్చి తలుపు మూసేశాడు. తద్వారా ఆ రూమ్‌లో వారు ఏం చేస్తున్నారు, ఎలా పడుకుంటున్నారు అనేది అతడి తల్లికి తెలియకుండా ఉంటుందని అనుకుంటూ. బెడ్ మీద కూర్చున్నాడు దిగులుతో. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి మెల్లగా ఆమె తన అందమైన స్వభావం నుండి ఎలా ఇంత కఠినంగా మారిపోయిందో, ఆమె అతన్ని ఎప్పుడూ ప్రేమతో సిగ్గుతో చూసే ఆ చూపులు అన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని మదన పడిపోతూ అతడిలో అతడే దిగులు చెందుతూ ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకి వెన్నెల నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ వండడానికి కిందకి వెళ్ళింది. ఆమె గత రాత్రి భోజనం చేయకపోవడంతో ఆకలిగా ఉంది. కార్తీక్ అప్పటికే వంటగదిలో బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుండగా చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె చూపు తన వీపుపై పడిందని అతను భావించాడు. ఆపై అకస్మాత్తుగా చిరునవ్వుతో వెనక్కి తిరిగాడు. నిన్న రాత్రి వారి మధ్య ఏమీ జరగనట్టుగా. వెన్నెల, నేను వంట దాదాపు పూర్తి చేశాను. ప్లీజ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో. డైరెక్ట్‌గా అక్కడికే నీ బ్రేక్‌ఫాస్ట్ తెచ్చేస్తాను. అతను ఆమె వైపు చిరునవ్వుతో అన్నాడు. ఆమె నిన్న రాత్రి తినలేదు కాబట్టి ఆమె మేల్కొనే ముందు త్వరగా ఆమె కోసం ఏదైనా వండాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆమె తన పట్ల అతని శ్రద్ధను చూడలేదు. అతను నటిస్తున్నాడు అని ఆమె అనుకుంది. ఆమె సంకోచించింది. అతని తల్లి అతను తన కోసం వంట చేయడం చూస్తే ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తూ ఆమెకు కోపం వచ్చింది. నీకేమైందసలు? అకస్మాత్తుగా నా కోసం ఎందుకు వంట చేస్తున్నావు? నువ్వు ఇక్కడ నా కోసం వంట చేయడం మీ అమ్మ చూస్తే ఏమనుకుంటుంది నా గురించి? అమ్మ తప్పుగా ఏమనుకోదు. ప్రతిరోజు నేనే బ్రేక్‌ఫాస్ట్ చేసేది ఇంట్లో. అబద్ధాలాడటం ఆపు. నువ్విక్కడ అత్తయ్యని రెచ్చగొట్టాలని ప్లాన్ చేస్తున్నావు. నువ్వు మాత్రమే వంట చేస్తున్నట్టు చూడగానే, నేనేదో ఇక్కడ సోమరిపోతుని అన్నట్టుగా చూపించేలా చేసి, ఆమె నన్ను తిట్టాలని కదా ఇదంతా చేస్తున్నావు? అతడి కష్టాన్ని గుర్తించకుండా అలా నిందలు వేస్తుంటే, కార్తీక్ చాలా బాధపడిపోయాడు. ఆమె ఊరికే చిరాకు పడుతూ ఉంటే, అతడు ఏమి చెప్పినా కూడా అంతలోనే అతడి అమ్మ కూడా కిందకు వచ్చింది. గుడ్ మార్నింగ్ కార్తీక్. అప్పుడే బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తున్నావా? అతని అమ్మ వస్తూ ఉంటే తనను చూసి వెన్నెల భయపడింది. తనని తిడతాదేమో అనుకుంది. కానీ అతని అమ్మ అసలు కోపంగానే లేదు. తను చాలా మామూలుగానే అడుగుతుంది. కార్తీక్‌ని ఏదో అది. అతడిది దినచర్య అన్నట్టుగా. ఈరోజు నేనే వండాలనుకున్నాను తొందరగా లేచి. కానీ నాకన్నా ముందుగానే నువ్వు లేచావే. కార్తీక్ బలవంతంగా ఒక చిరునవ్వుతో తల ఊపాడు. కానీ ఎక్కువ యాక్టింగ్ చేయలేక వెనుకకు తిరిగాడు వంట చేస్తున్నట్లు. అతడి అమ్మ మాధవి సంతోషంగా వెన్నెల వైపు చూసింది. నీకు తెలుసా? కార్తీక్ వంటలు ఎంత బాగా చేస్తాడో. చెఫ్ కూడా సరిపోరు. అంత బాగుంటాయి వంటలు. పద డైనింగ్ ఏరియాకి వెళ్దాం. నీ భర్తకి ఎవరి సహాయం అక్కర్లేదు. అతడే చేసేస్తాడులే పని అంతా. అని అంటూ ఆమె తనని తీసుకువెళ్తూ ఉంటే కార్తీక్ వెన్నెల వైపు చూశాడు. కనీసం అతడు యాక్టింగ్ చేయట్లేదు అని గుర్తించి ఒక లుక్ అయినా ఇస్తాది అనుకుని. కానీ అతడు వంక కూడా చూడకుండా వెళ్ళిపోవడం చూసి లోపల మరింత బాధపడ్డాడు. కానీ అతడికి తెలియనిది ఏంటి అంటే వెన్నెలకి కూడా బాధ అనిపించింది అతడిపై. చిరాకు పడినందుకు ఏమీ తెలుసుకోకుండా. కానీ ఆమెకు అతడి క్షమాపణ చెప్పాలని అనుకున్నా కానీ ఆమె చెప్పదలుచుకోలేదు. మౌనాన్ని ఎంచుకుంది. రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి. కార్తీక్ ఆమె పట్ల తనకున్న శ్రద్ధ అని భావాలను చూపించడానికి అతడి వంతు ప్రయత్నిస్తున్నాడు. ఆమె ప్రతిస్పందన ఏంటంటే వారు భార్యాభర్తలు కాదన్నట్లుగా కఠినంతో అతడిని దూరంగానే పెడుతూ వస్తుంది. మధ్యాహ్నం 1 గంటకు మాధవి అండ్ వెన్నెల భోజనం చేస్తూ ఉన్నారు. ఒక పక్క మాధవి తింటూనే ఆమె కొడుకు గురించి చెప్తూ ఉండగా వెన్నెల నిశ్శబ్దంగానే వింటూ తింటుంది. ఆ సమయంలో సరిగ్గా సమయానికొచ్చాడు. కాబట్టి సరిపోయింది. లేకుంటే నేను ఆ సిటీలో తప్పిపోయి ఉండేదాన్ని. కార్తీక్ చాలా శ్రద్ధ గలవాడు. ఇలాంటి వారైనా సరే వాడిని ప్రేమించుకుని ఉండలేరు. ఆమె తన కొడుకు గురించి గర్వంగా మాట్లాడుతూ నవ్వింది. కానీ వెన్నెల ఇంకా మౌనంగా ఉండడం ఆమె గమనించింది. నువ్వు ఎందుకలా మౌనంగా ఉన్నావు? వెన్నెల అయోమయంగా ఆమె వైపు చూసింది. నేను నీ మాటలను వింటూ ఉన్నాను అంతే అత్తయ్య. హ్మ్. ఇంతకీ కార్తీక్‌ని లీవ్ తీసుకోమని చెప్పావా? దానికి వెన్నెల తల అడ్డంగా ఊపింది సంకోచంగా. లేదు అత్తయ్య. నా కోసం ఎందుకని అతడు ఇబ్బంది పడతాడు. అలా ఎందుకనుకున్నావు? అలా నువ్వు అనుకోకూడదు. ఎంతైనా నీ భర్తనే కదా! అలా ప్రతిదానికి సంకోచపడకు నీ భర్తతో.
అని అంటూ తన ఫోన్ తీసుకుని కార్తీక్కి కాల్ చేయడం ప్రారంభించింది. వెన్నెల వద్దు అంటున్నా వినకుండా. అంతలో కార్తీక్ కూడా కాల్ అనేది అటెండ్ చేశాడు. కార్తీక్, రాత్రి ఇంటికి త్వరగా వచ్చేయి. నేను 2 రోజుల పాటు ఇంట్లో ఉన్నాను. మీ పెద్దమ్మ ఇంట్లో ఫంక్షన్ ఉంది. నేను వచ్చేంత వరకు నువ్వు మాత్రమే నీ భార్యతో తోడుగా ఇంట్లో ఉండాలి. తను ఒంటరిగా ఉండకూడదు అని ఏదో ఆర్డర్ వేసినట్టుగానే చెప్పింది. సరే అమ్మా, వచ్చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. దానికి ఆమె సరే అని చెప్పి కాల్ కట్ చేసింది. విన్నావు కదా వెన్నెల, కార్తీక్ నేనేం అడిగినా కాదు అనలేడు. ఆడికి నేనంటే అంత ఇష్టం. ఇప్పుడు నువ్వు కూడా మాలో ఒకదానివే కదా. నువ్వు కూడా వాడికి ఇలానే ఆర్డర్స్ వేస్తూ ఉండాలి మరి. వెళ్ళి నేను నా లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అని అంటూ అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. కానీ వెన్నెల విచారంగా ఉండిపోయింది. మరోపక్క కార్తీక్ తన ఆఫీస్లో అతడి సీట్ నుంచి లేచి గంతులు వేస్తూ కొంటగా చిన్నపిల్లాళ్ళ డ్యాన్స్ చేస్తున్నాడు. కానీ ఎవరో అతడి క్యాబిన్ యొక్క డోర్ తెరవడంతో అతడు వెంటనే డ్యాన్స్ వేయడం ఆపేసి వెళ్లి చైర్లో కూర్చున్నాడు. ఒక ప్రొఫెషనల్ లాగా, ఏమీ ఎరగని వాడిలాగా. కానీ లోపలికి వచ్చిన అతడి బెస్ట్ ఫ్రెండ్ వినయ్ అప్పటికే అతని చేష్టలను గమనించిన వాడు అతడి చేతులను కట్టుకుంటూ ఒక నాటీ స్మైల్ ఇచ్చాడు. సార్, యాక్టింగ్ ఆపి ఇంతకీ నిన్ను అంత హ్యాపీ అయ్యేందుగా ఏం విన్నావో నాకు కూడా చెప్పు. ఏం మాట్లాడుతున్నావు వినయ్? నేనేం చేయలేదే. కార్తీక్ అతడి సూట్ని సరి చేసుకుంటూ ఏమీ తెలియని వారిలాగా నటిస్తూ ఉంటే వినయ్ దగ్గరికి వెళ్ళి అతడి ముందర ఉన్న డెస్క్ మీద చేతులు ఆనిస్తూ కార్తీక్ దగ్గరికి వంగాడు. ఒక కనుబొమ్మను ఎగరవేశాడు సిఐడి లాగా. దాంతో కార్తీక్ సిగ్గుపడుతూ ఒప్పుకున్నాడు. అదేంటంటే అమ్మ 2 రోజుల వరకు ఇంటికి రాదు. నేను అనుకుంటున్నాను, నేను నా వైఫ్తో నా ప్రేమ గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ సమయం అని. ఇంకా తనతో క్లోజ్ అయ్యే ఉద్దేశంతో చాలా ఆనందపడ్డాను. అది వినగానే వినయ్ కూడా సంతోషపడ్డాడు. వా, చాలా మంచి విషయం చెప్పావు కార్తీక్. నాకు పార్టీ ఇవ్వు అని అడుగుతూనే ఉండగా కార్తీక్ కళ్ళని చిన్నవి చేస్తూ, ఇందుకే నీకు చెప్పకుండా ముందే దాచేయాలనుకున్నది. ఇప్పుడే నేను నీకు పార్టీ ఇస్తే అక్కడ నా వైఫ్ ఒంటరిగా ఉండిపోతుంది ఇంట్లో. వినయ్, అర్థం చేసుకో. నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. తనకు ఒంటరిగా ఉండడం అంటే భయం. అందుకే అమ్మ నన్ను లీవ్ తీసుకోమని చెప్పింది. ఓ, అప్పుడే పెళ్ళాం కోసం చాలా బాధలు పడిపోతున్నాడే మా ఓడు అని స్మైల్ చేశాడు వినయ్. కోర్స్, తను నా వైఫ్ మరి. నా పెళ్ళం కోసం నేను కాకపోతే ఇంకో రోజు బాధపడతారు అని కార్తిక్ వెనకేసుకొని వచ్చాడు. వెల్ వెల్, బాధపడడం అనేది సరేలే కానీ ఇంతకీ అసలు విషయం ఏంటో మరి. మొత్తానికి టైం వచ్చింది కదా. నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసి ఆ తర్వాత ఇద్దరు ఈ రాత్రి కలిసిపోతారా? వినయ్ ఉద్దేశం అర్థం అయిన కార్తిక్ మొహం ఎర్రబడింది. షరఫ్ వినయ్, నీకేదో తనని టచ్ చేయడం అనేది ఇష్టం లేనట్టు యాక్టింగ్ చేస్తున్నావు ఏంటి? నువ్వు దానికోసం వెయిటింగ్ చేస్తున్నావు కదా అని సిగ్గు లేకుండా వినయ్ ఆట పట్టేస్తున్నాడు. కోర్స్ ఉంటుంది నా లోపల కూడా. కానీ కేవలం తను కూడా నా పట్ల అలా ఫీల్ అయినప్పుడు మాత్రమే. 2 డేస్ వరకు ఆఫీస్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలా అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. కార్తిక్ అప్పటికి ఇంటికి వేగంగా కారు నడుపుతూ ఆసక్తిగా ఉన్నాడు. అతని ఫోన్ మోగడం ప్రారంభించింది. అతను కాల్ తీయడానికి ఇష్టపడలేదు. కానీ కాలర్ ఐడి వెన్నెల అని చూసి అతను షాక్ అయ్యాడు అండ్ డ్రైవింగ్ చేస్తూ కాల్ ఎత్తాడు. వెన్నెల, నేను దారిలోనున్నాను, రావద్దు. ఏంటి అంటూ అతడు బ్రేక్ వేశాడు ఆమె కఠిన స్వరానికి. నా ఉద్దేశం, నువ్వు ఎప్పుడు వచ్చే టైంకి రా ఇంటికి. ముందుగా ఏమా రావక్కర్లేదు. ఏదో మీ అమ్మ నా కోసం మాట వేసిందని. అందులో నాకు పోయేదేమీ లేదు. నీకోసం ముందుగా రావడంలో నాకు వచ్చే ఇబ్బంది కూడా ఏమీ లేదు వెన్నెల. కానీ నాకు ఉంది. నాకు ఇబ్బంది ఉంది. నీకు అర్థమవుతుంది కదా. ఆమె కాల్ కట్ చేసింది. కార్తీక్ మొహం సంతోషం నుంచి బాధగా మారింది. అవును, అయితే అతను మళ్ళీ బాధపడ్డాడు. ఈసారి మాత్రమే కాదు, ఆమె అతనికి ఇలా స్పందించినప్పుడల్లా అతను ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాడు. కానీ దానిని బయటకు చూపించడం లేదు అంతే. ఆమె ఇంటికి రావద్దు అంది కాబట్టి అతడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించాడు. 2 గంటల తరువాత కార్తీక్ ఇంటికి చేరుకునేసరికి ఆలస్యమయింది. అప్పటికే తలుపులు తెరిచి ఉన్నాయి అండ్ ఆమె వాటిని కూడా లాక్ చేయలేదని అండ్ అతడి కోసం వేచి ఉండటం లేదని గ్రహించి అతను లోపలికి ప్రవేశించాడు. అతను కొంచెం తాగి ఉన్నాడు. ఈసారి కొంచెం ఎక్కువ హర్ట్ అవ్వడం వల్ల పూర్తిగా తాగలేదు, కొంచెం మాత్రమే తాగాడు. అందుకే అతను తిరిగి రావడం ఆలస్యమైంది. ఇప్పుడు కార్తీక్ లోపలికి వస్తూ ఉండగా వెన్నెల తన ఫోన్ స్క్రోల్ చేస్తూ ఒంటరిగా కూర్చోడాన్ని చూసి ఆమె వైపు వెళ్ళాడు. అసలు ఆమెకు అతడి వల్ల అంత ఇబ్బంది ఏం వచ్చేస్తుందని అడగబోవడానికి వెళ్ళి ఆమె ముందు నిలబడ్డాడు. ఆమె అతని వైపు తిరిగి చూసి మొహం తిప్పుకొని పైకి లేచి వెళ్ళబోతుండగా
వెంటనే కార్తీక్ ఆమె మణికట్టును పట్టుకొని ఆమెను షాక్ అవ్వేలా చేశాడు. అవును, చివరికి ధైర్యం చేసి పెళ్లి అయిన నాలుగు ఆమెను మొట్టమొదటిసారి పట్టుకున్నాడు. ఓయ్, ఏం చేస్తున్నావు, వదులు. ఆమె పిలుపుకి బాధతో కూడిన వ్యంగ్యంగా చిరునవ్వు నవ్వాడు. ఓయ్, బావాన్న పిలిపే పక్కన పెట్టేశావు కదా. అయినా నేనేం చేస్తాను, ఒకసారి మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలని నా ఉద్దేశం అంతే. ఆమె అతని నుంచి మందు వాసన పసిగట్టింది అండ్ అతడి ఎర్రబడిన బరువైన కళ్ళను గమనించింది. మామూలుగా తాగిన సమయంలో ఎవరైనా తరచుగా వారి నిజమైన అంతర్గత స్వభావాన్ని బయటపెడతారు. నిజాలు మాత్రమేగా వస్తాయి అని ఆమె ఒప్పుకున్నట్లుగా ప్రతిస్పందించింది. దాంతో కార్తిక్ తన చేతిని విడిచిపెట్టి లోతైన శ్వాస తీసుకుని అతని తుంటిపై అతని చేతులను ఉంచాడు. ఎందుకు అలా నాతో ప్రవర్తిస్తున్నావు? నేనేదో తప్పు చేసినట్టు. ఎందుకు చూడలేకపోతున్నావు నేను ఎంత దీనంగా నీతో ఉంటున్నాను? ఒక బాధ్యతాయుతమైన భర్తగా నేను నీ పట్ల ఎంత చింతిస్తున్నాను అనేది ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు అని అంతా దాగి ఉన్నా కూడా స్ట్రైట్గా అడిగాడు. అతడు అడగాలనుకున్నది. నువ్వు నాతో ఎలా ఉన్నావో నాకు అర్థం కావడం లేదని ఎవరు చెప్పారు? నేను నీకు రెండో ఆప్షన్ కాబట్టి నువ్వు నాతో ఉన్నావు అని తప్పేమిటా? నువ్వు నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ కోసం వదిలేశావు అండ్ ఆమె నిన్ను మోసం చేసిన తర్వాత నువ్వు నన్ను బ్యాకప్ ఆప్షన్గా ఎంచుకొని నా అమ్మ మద్దతుతో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. అతడు మధ్యలో అట్టుకున్నాడు. ఏంటి? నేను నిన్ను ఎప్పుడు అలా చూడలేదు. హే ఆగు! ఆమె ఎప్పటికీ వెళ్ళిపోతుంటే వినిపించుకోకుండా, కానీ ఈసారి అతను ఎప్పటిలాగనే ఆమెను వెళ్ళనివ్వలేదు. అతను ఆమె దగ్గరకు త్వరపడి వెళ్ళి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆమెను వెనక్కి లాగాడు. ఆ ధాటికి ఆమె అదుపు తప్పి ఆమె ఈత బలంగా అతని ఛాతీకి తాకేలా తన మరో చేత్తో ఆమె నడుమును గట్టిగా బంధించి ఆమెను ఒక్క అంగుళం కూడా అతని నుంచి దూరంగా జరగకుండా చేశాడు. వారి మొహాలు ఒకరికొకరు కేవలం అంగుళాల దూరంలో మాత్రం ఉన్నాయి. కానీ ఆమె అతని వైపు విశాలమైన కళ్ళతో నమ్మశక్యంగా చూసింది. ఈ క్షణం ఆమె మొట్టమొదటిసారి మేడపైన ఫోన్ మాట్లాడుతూ ఎలా అతన్ని ఢీకొట్టింది పెళ్లి చూపుల రోజున అనుకోకుండా. ఆ మొదటి స్పర్శ సందర్భాన్ని గుర్తుకు చేసింది. ఆమె కంటిలో భావోద్వేగాలు ఉప్పొంగాయి. గతంలో ఆమె అతడిని ఎలా ఆరాధించేదో అవన్నీ వరదల్లాగా ఆమె మనసులోకి వస్తూ ఉంటే, మాట వరుసకు కూడా అలా అనవద్దు వెన్నెల. నేను నిజంగా నీ గురించి ఎలా భావిస్తున్నానో, ఎంతగా ఆలోచిస్తున్నానో, బాధపడుతున్నానో నీకు తెలియదు. నేను నువ్వనుకునే వ్యక్తిని కాదు. నువ్వు నన్ను వేరే విధంగా చూస్తే నేను వివరించగల దానికంటే నువ్వు నన్ను బాగా అర్థం చేసుకోవచ్చు కూడా అనిపిస్తుంది. ఆమె మౌనంగా ఉండిపోయింది. కానీ ఆ క్షణంలో అతని చూపు ఆమె కళ్ళ నుండి ఆమె పెదవుల వైపు మళ్ళింది. అతని మొహం మరింత దగ్గరగా వస్తుండగా ఆమె పెదవులపై తన పెదవులను దాదాపుగా తడుముకున్నట్టుగా. కానీ ఆమె అతని ఛాతీపై తన చేతిని ఉంచి అతని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆమె నుండి ఒక్క అంగుళం కూడా కదలలేదు. దాంతో ఆమె కోపంగా అతని పేరు పిలిచింది. అతను ఏమి చేయబోతున్నాడో పునరాలోచించుకునేలా చేసింది. కార్తిక్. అతను వెంటనే ఆమెను తన గట్టి కౌగిలి నుండి విడిపించేశాడు. అతడు ఎందుకిలా చేశాడు అని ఇబ్బంది పడే లోపే ఆమె కోపంగా అతని వైపు చూడకుండా వెళ్ళిపోయింది. అతడు ఫ్రస్ట్రేషన్తో నిట్టూర్చాడు, కొంచెం పశ్చాత్తాపం పడుతూ. యు స్టూపిడ్. ఎందుకు తనకి కిస్ చేయాలనుకున్నావు? ఇది అస్సలు కరెక్ట్ టైం కాదు అని తెలుసు కూడా. ఎందుకు ప్రతిసారి తప్పుడు అడుగులే వేస్తున్నావు? నేను నా పరిస్థితి మళ్ళీ మళ్ళీ దిగజార్చుకోవడానికి కావాలని చేస్తున్నట్టుంది ఇది. అతను తన జుట్టును ఫ్రస్ట్రేషన్తో వెనక్కి నెట్టుతూ బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. కానీ అక్కడే ఆగిపోయాడు బయటే. లేదు, ఈ రాత్రికి నేను ఆమెను చూడడానికి వెళ్ళను. మళ్ళీ నేను ఏదైనా తప్పుగా చేస్తానేమో అనుకుని సరిగా నిద్రపోదు కూడా. బహుశా ఆమె కనీసం మంచం మీద పడుకుంటుంది నేను ఇక్కడే ఆగిపోతే. నేను రేపు ఉదయం ఆమెతో మళ్ళీ మాట్లాడతాను. అతను గుసగుసలాడుతూ సోఫా దగ్గరకు వెళ్ళి సోఫాలో పడుకున్నాడు అక్కడే. తర్వాత రోజు ఉదయాన కార్తీక్ మేల్కోగానే అతను ఒక్క క్షణం అయోమయంగా లేచి కూర్చున్నాడు. తర్వాత తన భార్యను ప్రశాంతంగా నిద్రపోనివ్వడానికి తాను అక్కడ బయట పడుకున్నానని గుర్తుకు చేసుకున్నాడు. అతను ఆమెను చూడడానికి బెడ్రూమ్కి వెళ్ళాడు. కానీ అక్కడ ఆమె కనిపించలేదు. ఆమె ఇంట్లో వేరే చోట ఉండి ఉండవచ్చని భావించి స్నానం చేసి సాధారణ చొక్కా అండ్ ప్యాంట్ వేసుకున్నాడు. ఆమెతో మాట్లాడదాం అనే ఆశతో అతను వంటగదిలోకి వెళ్ళాడు. కానీ అతను అన్ని చోట్ల వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. అప్పుడే అతని వెన్నులో వణుకు పుట్టింది. అతని మనసులో ఒక ప్రతికూల ఆలోచన వచ్చింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన వల్ల ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయిందా? అతను వెంటనే తన ఫోన్ తీసుకుని ఆమెకు కాల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. అతని భయంతో తన ఫోన్ విసిరేసి ఆందోళనతో వణికిపోయాడు.
వెన్నెల ఎక్కడికి వెళ్ళా అని అనుకుంటూ అతనికి అప్పటికే చెమటలు పడుతున్నాయి. భయాందోళనకు గురయ్యాడు. ఒకవేళ పుట్టింటికి వెళ్ళిందా చెప్పకుండా అని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి అనుకున్నాడు. కానీ అతను తన ఫోను అప్పటికే పగలగొట్టాడని గ్రహించి అరిచాడు. తరువాత అతను ల్యాండ్‌లైన్ ఫోన్ వద్దకు పరిగెత్తి ఆమె తల్లి కౌసల్య నంబర్‌కు డయల్ చేశాడు. అతను మాట్లాడక ముందే అతడి అత్తయ్య మాట్లాడింది. "హలో కార్తీక్! ఎలా ఉన్నావు? నా కూతురు అక్కడ ఎలా ఉంది?" ఆమె ప్రశ్నకు అతడు గుటుకులు మింగాడు. "అత్తయ్య, మీ అమ్మాయి బాగానే ఉంది. ఎంతైనా నా భార్యనే కదా!" అని నవ్వుతున్నట్టుగా స్వరం మార్చాడు. "నేను నీ నుండి వినాలనుకునేది ఇదే. ఏదో ఒక రోజు నువ్విలా చెప్తావని నాకు తెలుసు. అందుకే నా కూతుర్ని నిన్ను పెళ్లి చేసుకునేలా చేశాను. చాలా కష్టపడి ఒప్పించి." అతడు షాక్ అయ్యాడు. "ఏంటి? మనందరికీ తెలిసిందే కదా! వెన్నెలకు నువ్వంటే ప్రాణం. కానీ ఆ రోజు తర్వాత నుంచి తను చాలా బాధపడింది. తర్వాత నీతో పెళ్ళికి ఆమె కోపంగా ఉన్నప్పుడు ఆమె నీకు సెకండ్ ఆప్షన్‌గా నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది. కానీ ఆమె కోపంతో ఉంది అని నేను తన తండ్రి ఇద్దరం కలిసి ఆమె కోపంలో నిన్ను కోల్పోకూడదని భావించి మేము ఆమెను ఒప్పించి నీతో తాళి కట్టించుకునేలా చేశాము. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు అప్పట్లో పడిన కష్టాలను చూసిన తర్వాత ఆమెను ఎలా అయినా నీ భార్య చేసుకోవడానికి నువ్వు పడిన తపన అంతా ఇప్పటికీ కూడా నాకు గుర్తుకుంది." అతడి కంటిలో నీరు తిరిగాయి. "అత్తయ్య, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఏమనుకోకండి." "పర్వాలేదు బాబు." అతడు కాల్ కట్ చేశాడు. "కార్తీక్, ఎందుకు తాగావురా? ఇప్పుడు తన కోసం ఎక్కడని వెతకాలి? ఖచ్చితంగా నీ మీద పీకల మీద కోపంతో ఉండి ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చెప్పినా నమ్మదు. ఇప్పుడు నువ్వు తనకి ఏదో రేపిష్‌లా కనిపించినా కూడా కనిపిస్తావు. వెళ్ళి ఎక్కడ ఉన్నా త్వరగా పట్టుకో. అసలెక్కడుందో ఏంటో." అనుకుంటూ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఆమె కోసం. ఆమె కోసం రోజంతా ఎంతగా వెతికినా సరే, ఆమె ఆచూకీ అస్సలు తెలియలేదు అతడికి. ఆమె సాధారణంగా వెళ్ళే ప్రతి చోట వెతుకుతూ వెళ్ళాడు. కానీ అతను ఆమెని ఎక్కడా కనుగొనలేదు. రాత్రి అవుతుండగా అతను ఇంటికి తిరిగి వచ్చి బయట గుమ్మం మెట్లపై కూర్చున్నాడు నిస్సహాయంగా. అలసిపోయి పేల మొహంతో బాధపడుతూ ఉన్నాడు ఆమె కోసం. అతను అక్కడ అలా కూర్చున్నప్పుడు ఒక స్కూటీ వస్తున్న శబ్దం వినిపించింది. అతను పైకి చూసేసరికి వెన్నెల స్కూటీ పార్క్ చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ క్షణంలో అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆమె అతని వైపు చూడకముందే అతను ఆమె దగ్గరకు పరిగెత్తి ఆమెను గట్టిగా కౌగిలించుకుని తన కన్నీళ్లను ఆపుకుంటున్నాడు. "ఎక్కడ ఉన్నావు ఇంతసేపు? ఎంత భయపడ్డానో తెలుసా వెన్నెల? ఎంత వెతికినా నువ్వు కనబడకపోయేసరికి. ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా నన్ను భయపెట్టకు. ప్లీజ్, నన్నిలా చంపొద్దు." ఆమె నివ్వెరపోతూ అతని మాటలను ప్రాసెస్ చేస్తుండగా అతను ఆగకుండా మాట్లాడాడు. అతను కౌగిలింతకు విరమించుకుని వెనక్కి తగ్గాడు. తద్వారా ఆమె అతడి యొక్క భావాలు లోతును గ్రహించేలా చేస్తూ అతడికి తెలియకుండా అతడు ఎంతగా భయపడతాడో ఆమె పక్కన లేకపోతే అనేది ప్రత్యక్షంగా అతని భయంలోనే చూపిస్తూ. "నిన్ను కౌగిలించుకునేందుకు క్షమించు. ఉదయం నుండి నేను నిన్ను చూడలేదు కాబట్టి నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. దయచేసి మళ్ళీ నాపై కోపం తెచ్చుకోకు." అతని ఆందోళన, అతడి ప్రేమ ఆమె ఇప్పటికీ గ్రహించింది. అతను ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న విధానం ఆమె హృదయాన్ని కదిలించింది. ఆమె మళ్ళీ అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటే తనను కోల్పోతానేమో అని అతని భయాన్ని ఆమె చూడగలిగింది. ఐయామ్ సారీ అగైన్. నేను నిన్ను అలా వెనక్కి లాగడానికి ప్రయత్నించకూడదు నిన్న రాత్రి. కానీ వెన్నెల, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా! నేనేమి ఏదో నేరస్తుడినో లేక అమ్మాయిల జీవితంలో ఆడుకునే ప్లే బాయ్‌నో కాదు. తన భార్య నుండి ఇంత బాధను అర్హుడయ్యేంత. అతను ఆమె కళ్ళలోకి నిజాయితీగా చూస్తూనే అతడి వంతు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు బాధపడిపోతూనే. "అది తప్పు అవ్వదా? నా ప్రేమను ఒకరితో దాచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటే? నేను వేరే దేనికోసమో మరొకరిని పెళ్లి చేసుకొని నా భార్యను వేరొక ఆడదానితో మోసం చేయాలనుకోవడం లేదు. నాకు చెప్పు. నేను ఆమెతో అఫైర్ కొనసాగించి నిన్ను పెళ్లి చేసుకుని ఉండి ఉంటే నువ్వు నాతో సంతోషంగా ఉండి ఉండేదానివా? నిజాయితీగా నాకు సమాధానం చెప్పు వెన్నెల." అతని కళ్ళు కన్నీళ్లతో మెరుస్తున్నాయి. కానీ ఆమె అతని చేతులను పట్టుకుని అతనికి దగ్గరగా అడుగు వేసింది. అతని గుండె స్తంభించిపోయింది. "నాకు నెమ్మదిగా అర్థం కావడం మొదలైంది. నువ్వు మీ అమ్మ కోరిక మేరకు నన్ను పెళ్లి చేసుకొని, కోరికతో నీ గర్ల్‌ఫ్రెండ్‌తో నన్ను మోసం చేసి ఉంటే నేను బ్రోకెన్ అయిపోయి ఉండేదాన్ని. ఐయామ్ సారీ. నాకు అలాంటి దారుణం చేయనందుకు. థాంక్ యూ సో మచ్. నువ్వు వేరొకరిని ప్రేమించడం వల్ల నన్ను తిరస్కరించావు. అది తప్పు కాదు.
కానీ నేనేదో నీకు సెకండ్ ఆప్షన్‌లా అనిపించింది. విలువలేని దానిలాగా. గర్ల్‌ఫ్రెండ్ మోసం చేయడం వల్ల మాత్రమే నువ్వు నా దగ్గరకొచ్చావని. ఆమె బాధగా చెప్పింది. నువ్వు హామీ ఇవ్వగలవా? ఒకవేళ నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని ముందు ఉంటే, ఆ వ్యక్తికి గతంలో ఎటువంటి మాజీ ప్రియురాలు లేదా ఎలాంటి అఫైర్స్ అనేది లేకుండా ఉంటుంది అని? ఆమె తన కింద పెదవిని ముడుచుకుంటూ తల అడ్డంగా ఊపింది. ఈ ప్రపంచంలో గతం లేని వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు. ప్రతి ఒక్కరికి వారి గతంలో ఏదో ఒకటి ఉంటుంది. కొన్ని అసాధారణ పరిస్థితులు కూడా ఉంటాయి. కొంతమంది మొదటి చూపులోని అపరిచితులతో ప్రేమలో పడతారు. కొందరు సెలబ్రిటీలను ఆరాధిస్తారు. మరికొందరు వేరొకరి భాగస్వామి పట్ల భావాలను పెంచుకుంటారు. కానీ వారిని పెళ్లి చేసుకోలేరు. కాబట్టి వారు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. వారి జీవితాలలో ఆనందాన్ని కనుగోవడానికి ప్రయత్నిస్తూ వారి గతాన్ని వెనుకకు నెట్టివేస్తారు. అతను వివరించిన తర్వాత అవును అవి వాస్తవాలే అని ఆమె గ్రహించింది. చూడు వెన్నెల, నేను నిన్ను ఏదో సెకండ్ ఆప్షన్‌గా లేదా మా అమ్మ చెప్పినట్లు పెళ్లి చేసుకోలేదు. మనం ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కన్నా, మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం చాలా బెటర్. ఆమె అతని మాట వింటుండగా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను ఆమె బుగ్గలను గట్టిగా కప్పుతూ తన మొహాన్ని ఆమె మొహం దగ్గరకు తీసుకువచ్చాడు. నీ ప్రేమను తిరస్కరించినందుకు నేను చాలా చింతించాను. నా మాజీ ప్రియురాలు నన్ను మోసం చేసిన తర్వాత ఆ కష్టతరమైన వారాలు, ఆ నెలల్లో తిరస్కరణ బాధను నువ్వు కూడా అనుభవించవచ్చని నేను అనుకున్నాను. మన ఇద్దరు బాధలు ఒకేలా ఉంటాయి. కానీ వేరే కారణాల వల్ల. కనీసం నువ్వైనా ఎక్కువ బాధపడకుండా నువ్వు ప్రేమించిన వాడు దగ్గరైతే నువ్వు సంతోషపడతావని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. నేను కనుక నిన్ను పెళ్లి చేసుకుంటే. అప్పట్లో నేను ఆమె నకిలీ ప్రేమలో ఉండి ఏది చూడలేకపోయాను. కానీ నేను బయటకు వచ్చినప్పుడు ఆ స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడి నుండి వచ్చిందో నాకు అర్థమైంది. కానీ ఒక్క అవకాశం ఇవ్వు వెన్నెల. నేను నీకు ఎంత మంచి బతికుండగలను చూపిస్తాను ప్రేమతో దగ్గరవుతూ. ఆమె మాట్లాడలేదు. అతడినే చూస్తూ ఉండిపోయింది. నాకు తెలుసు నీకు ఇంకా నా మీద ప్రేమ ఉంది. కానీ ఆ విషయాల వల్ల నువ్వు నీ ప్రేమను కూడా నమ్మడం లేదు. దయచేసి నాకొక అవకాశం ఇవ్వు. నేను దానిని నీకు ఎలాగైనా నిరూపిస్తాను. నేను నిన్ను ఏ విధంగానూ దుర్వినియోగం చేయనని ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు నన్ను హృదయపూర్వకంగా నీ భర్తగా అంగీకరించిన తర్వాతే నేను తదుపరి అడుగు వేస్తాను. ఆశతో అతను ఆమె వైపు చేయి చాపుతున్నాడు. అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఆమె వణుకుతున్న అతని చేతిని వెనక్కి పట్టుకుంది. అది అతన్ని ఆశ్చర్యపరిచింది. నమ్మలేనట్లు ఆమె వైపు చూశాడు. ఆమె అప్పటికి అతని వైపు అనామక భావోద్వేగంతో చూస్తుందని అతను కనుగొన్నాడు. ఆమె అతన్ని ఇంతకు ముందు చూసినట్లు కాకుండా ముందుగా నా ప్రవర్తనకు నేను చాలా చింతిస్తున్నాను. నేను అనుకుంటున్నాను మన జీవితానికి నేనెందుకు అవకాశం ఇవ్వకూడదు? నువ్వు కూడా దానికి అర్హుడివి. కానీ నాకు సమయం కావాలి బాబా. ఆమె పిలుపుకి అతడి పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆమె అతనిని ప్రేమగా పిలవగా, ప్లీజ్ నీకు ఎంత సమయం కావాలో అంతా తీసేసుకో. జీవితాంతం కావాలన్నా సరే నేను ఎటువంటి అడ్డంకులు చెప్పను. జస్ట్ నా కళ్ళ ముందు సంతోషంగా ఉండు. అదే చాలు నాకు అని అతడు ఆనంద బాష్పాలతో చెప్పాడు. అతని మాటలకు ఆమె చిన్నగా చిరునవ్వు నవ్వింది. దాంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. థ్యాంక్ గాడ్. ఆమె అతడి నవ్వుతో చూసి నాకు కూడా థ్యాంక్స్ చెప్పండి బావగారు అని ఆమె సరదాగా అడిగింది. దానికి అతడు తప్పకుండా నేను నీకు చెప్పాల్సిందేగా మరదలు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హే ఇక చాలు ఏదో సరదాగా అన్నాను. లోపలికి వెళ్దాం పద అంటూ ఉన్నా. లేదు నేను నీకు చాలా చెప్పాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని అతడు కొనసాగిస్తూనే ఉంటే అయ్యో అని ఆమె నవ్వుకుంటూ తన చేతులను కట్టుకుని నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ లోపలికి వెళ్తుంది. హే వెన్నెల, ఇంకా నా థ్యాంక్ యూ చెప్పడం అవ్వనే లేదు. ఆగు అంటూ ఆమె వెళ్ళిపోతున్నా కూడా ఆమె వెనకాలే తన చీర కొంగును పట్టుకుని కుక్క పిల్లలాగా థ్యాంక్ యూ చెప్తూ అనుసరించాడు ముద్దుగా.